నంద్యాల శివారులోని వెంకటేశ్వర గ్రామం పరిధిలోని వైకాపా నాయకునికి చెందిన ఎస్డీఆర్ కళాశాలలో పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు. శుక్రవారం ఆయన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు 100 మందికి కూడా పైగా వాంతులు చేసుకున్నట్లు సమాచారం. విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకే పిలిపించి చికిత్స చేసినట్లు కూడా తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ బుకాయించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్టీఓ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ డీఈఓ మహబూబ్ బేగ్, మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై పాఠశాల చైర్మన్ వివరణ కోరగా తమ పాఠశాలలో అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. డీఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా 80 మందికి పైగా విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపడతామని తెలిపారు. లేదు సార్, సత్యం మామూలుగా ఏం లేదు, ప్రామిస్ అయితే ఏం అవసరం లేదు సార్. మామూలుగా 20-30 మంది దాకా వచ్చిన జ్వరాలు కూడా వచ్చాయి.